నేను క్రాంతి. వెల్కమ్ టు జోష్ మెషిన్. ముందుగా హైలైట్స్. ఫోటోగ్రఫీలో లేటెస్ట్ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ. ఎంజాయ్ చేసేందుకు వెళ్ళాలనుకునే హాలిడే స్పాట్ గురించి వివరాలు ముందే తెలుసుకుంటాం. అయితే వివరాలే కాదు, ఆ ప్రదేశాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అదే వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానం. దానివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ అందమైన ప్రదేశానికి వెళ్తే ఏం చేస్తాం? ఓసారి చుట్టూ చూసి ఆ అందాన్ని ఆస్వాదిస్తాం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కావచ్చు, అరుదైన కట్టడం లేదా భవంతి కావచ్చు. ఒకసారి అక్కడికి వెళ్తే చుట్టూ తిరిగి చూస్తే కానీ తనివి తీరదు. అదే ఫోటోలు చూస్తే ఆ అనుభూతి కలగదు. ఇంటర్నెట్ లో ఫోటోలు చూసినా ఇదే పరిస్థితి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానంతో ఇది సాధ్యమవుతోంది. టెక్నాలజీ రోజురోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు మధురమైన క్షణాలను పదిలంగా ఉంచుకునేందుకు ఉపయోగపడే ఫోటోగ్రఫీ ఇప్పుడు మరింత డెవలప్ అయింది. ఇందులో వచ్చిన వర్చువల్ రియాలిటీ. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో వచ్చేసి మేము ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి డెవలప్ చేసాము. ఇది 98లో డెవలప్ చేసాము. అయితే ఈ కాన్సెప్ట్ వచ్చేసి వర్చువల్స్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీదుగా మేము లాంచ్ చేసాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ. జనరల్గా మనం ఒక స్టిల్ పిక్చర్ కానీ వీడియో ఫైల్ కానీ చూస్తాం, అది రెగ్యులర్ జరిగేది. బట్ ఇందులో ఏంటంటే ఒక స్టిల్ పిక్చర్ని 360 డిగ్రీస్గా రొటేట్ చేసి చూడవచ్చు. ఇట్స్ కాల్డ్ వర్చువల్ పానోరామిక్ వ్యూ ఆర్ 360 డిగ్రీస్ పానోరామిక్ వ్యూ. ఈ కాన్సెప్ట్లో మేము 98లో వాకిన్ సిటీ హైదరాబాద్ అని చెప్పేసి ఒక సీడీ లాంచ్ చేసాము. ఆ సీడీలో వచ్చేసి మీకు ఎంటైర్ హైదరాబాద్ ఒక 700 లొకేషన్స్ క్రాస్ రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి 360 డిగ్రీ వ్యూలో చూడొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఒక వర్చువల్ ఎల్లో పేజెస్ ఆఫ్ హైదరాబాద్. ఒక ఇంటీరియర్ కానీ, ఒక హోటల్ కానీ, లేదంటే ఒక హాస్పిటల్ కానీ మీరు వెళ్ళే ముందు అది ఎలా కనపడుతుంది అనేది 360 డిగ్రీ వ్యూలో చూడొచ్చు. సపోజ్ ఒక 5 స్టార్ హోటల్ మీరు వెళ్ళాలనుకుంటారు, దాంట్లో ఆ రూమ్ ఎలా ఉంది, ఆ బాత్రూమ్ ఎలా ఉంది అనేది మీరు అక్కడికి వెళ్ళక ముందే మీరు నెట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. యాజ్ ఇఫ్ మీరు అక్కడ నించొని చూస్తున్న విధంగా ఉంటుంది. టాప్ బాటమ్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. మన సొంత ఇల్లు, సొంత ఊరు లేదా చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూలు, ఇలా ఏ ప్రదేశాన్నైనా ఈ టెక్నిక్ ద్వారా పూర్తిగా అన్ని కోణాల నుంచి చూసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ రోజులో వెబ్సైట్ అనేది వెరీ కామన్ అయిపోయింది. దాంట్లో మీరు ఎంటైర్ ఇల్లుని షూట్ చేసి ఆ షూట్ చేసిన ఇల్లుని అందులో ప్లేస్ చేస్తే త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా ఎవరైనా ఈ ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఆ ప్రాపర్టీని అందులో వాళ్ళు చెక్ చేసుకొని ఎలా ఉంది అనేది చూసుకొని దే కెన్ బై ద ప్రాపర్టీ. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఇది హోటల్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది, ఒక హాస్పిటల్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ అని కాదు, అన్ని ఇండస్ట్రీస్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని యూజ్ చేయవచ్చు. విజువల్ రియాలిటీ టెక్నిక్ ద్వారా ఇప్పటికే వాకిన్ సిటీ పేరిట హైదరాబాద్ లో ఉండే ముఖ్యమైన ప్రదేశాల వివరాల్ని రూపొందించారు. లేటెస్ట్ గా గూగుల్ ఎర్త్ లోనూ విజువల్ రియాలిటీ టెక్నిక్ చోటు చేసుకుంది. సో ఈ టెక్నిక్ ద్వారా మనకు నచ్చిన ఫోటోలను నచ్చిన విధంగా గూగుల్ ఎర్త్ లోనూ చూసుకోవచ్చు. మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూలు, మనం పెరిగిన వాతావరణం ఎప్పుడు 10 కాలాల పాటు మన కళ్ళ ముందు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అయితే బిజీ లైఫ్లో ఇది అసాధ్యంగా మారింది. దాన్ని సుసాధ్యం చేయడానికి వచ్చిందే విర్చువల్ రియాలిటీ. కెమెరామెన్ అమీన్తో నాగరాజ్.